నమస్తే అండి. నా పేరు నాగబాబు. కాకినాడ జిల్లా కాకినాడ నుంచి మాట్లాడుతున్నా. ఈరోజు మాట్లాడే విషయం ప్రజల ఆశలకి, నాయకుల యొక్క వాగ్దానాలకి ఎంతవరకు జరుగుతున్న విషయం మీద మాట్లాడుతున్నాం. అయ్యా కూటమి నాయకులారా, మొన్న భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ సమయంలో భారతదేశ ప్రధాని దగ్గర నుంచి, రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర నుంచి, ఉప ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి, గవర్నర్స్ దగ్గర నుంచి, అతిరథ మహారథుల సమక్షంలో పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్న మన కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు. ప్రజలకి ఇచ్చిన హామీలు ఏవైతే చెప్పామో అవి ఫుల్ఫిల్ అయ్యే చెప్పాలా, ఎంతసేపు ఓదరగొట్టు ఉపన్యాసాల వల్ల ప్రజల ఆకాంక్షలకి సరిగ్గా తీసుకోలేకపోతున్నారా అని చెప్పి ఆయన అన్నారు. అంటే అంతమంది అతిరథ మహారథులు సమక్షంలోనే ఆయన మాట అన్నారంటే సామాన్య ప్రజల యొక్క ఆలోచన ఏ విధంగా ఉందో ఆ నాడి పసిగట్టి పవన్ కళ్యాణ్ గారు చెప్పారా, ఇంటెలిజెన్స్ వారు ద్వారా వారికి తెలిసిందా, ఒక్కసారి మనం ఆలోచించాలి. అదేవిధంగా కిరణ్ కుమార్ రెడ్డి గారు పోలవరం యొక్క పనులు పరిశీలించడానికి వారు వెళ్ళి, అదిగో రేపు రొద్దుట పుష్కరాలకి పోలవరం ప్రాజెక్టు పూర్తయిపోతుంది అని చెప్పి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెబుతుంటే, ఇంకా ఒరిస్సా ఛత్తీస్గఢ్లో ల్యాండ్సే ఎక్విజిషన్ పూర్తిగా అవ్వలేదు అని ఆయన అంటే, కూటమిలో ప్రధాన పాత్ర మన కేంద్రం నుంచి వచ్చే ప్రతి రూపాయి ఇచ్చి బీజేపీ నాయకులేమో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇలా మాట్లాడుతున్నారు. కూటమి నెగ్గడానికి, కూటమి కలపడానికి జనసేన అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి గారు ఇలా మాట్లాడుతున్నారు. అయ్యా ముఖ్యమంత్రి గారు 2014లో 13లో పాదయాత్ర చేస్తూ మా గ్రామాలమ్మట వచ్చి పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పి హామీ ఇచ్చి అప్పుడు మీరు నెగ్గారు. 2014-19లో ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ బీజం పడింది. మధ్యలో 5 ఏళ్ళు తీసేయండి. మళ్ళీ ఎప్పుడో సభలో పెద్దన పాత్ర పోషించండి అని పవన్ కళ్యాణ్ గారు అంటే, పెద్దన పాత్ర పోషిస్తే కూటమి ఏర్పడింది. మరి ఇంత అనుభవం మీ డాష్ బోర్డ్ మీద ఏ గ్రామంలో ఎక్కడ లైటింగ్ వెలుగుతుందో లేదో స్విచ్ నొక్కి మీరు చూస్తే తెలిసిపోయేంత అపార జ్ఞానం, అపార అనుభవం దేశంలో మీకున్నంత చాతుర్యత, మీకున్నంత చతురత ఎవరికీ లేదు అని పెద్ద పేరు కదా. ఒకవేళ వయోభారం వల్ల మీకు ఏదన్నా ఈ విధంగా వస్తుందా అని ఆలోచన చెయ్యండి ఒక్కసారి. ఎందుకంటే పేపర్లో ఏదైనా న్యూస్ పడితే అది నిజమైన వార్త అయి ఉండాలి. కానీ ఈ పేపర్లు ఏ విధంగా తయారైనవి అంటే భజన పేపర్ల కింద తయారైనవి. ఏ పార్టీ పేపర్లు ఆ పార్టీకి. ప్రజల యొక్క ఆకాంక్ష ఏమిటి, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఏమిటి, దాని మార్గాలు ఏమిటి, అలాంటివి ఉండాలి తప్ప భజన 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 ఏంటో ఈ భజన. దానివల్ల ప్రజల్లో ఒక అసంతృప్తి అన్నది మొదలైపోతుంది. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో ఒక పీలర పంపిస్తున్నారు, మొత్తం అంతా లోకేష్ గారు చూసుకుంటున్నారు అని చెప్పి. అది ఈవేళ నుంచి వచ్చింది కాదు, 2014 నుంచే మొదలైంది. ఇది ఆయన గారు ఎమ్మెల్సీ అయ్యి మంత్రిగా ఉన్నప్పటి నుంచే ప్రతి విషయం కూడా కొంత కొటారి లోకేష్ గారు చూస్తున్నారు. మా కాకినాడ జిల్లా కొంతమంది ప్రముఖులు మనం ఏదన్నా లోకేష్ గారితో చెప్తే పని అయిపోద్ది అంటున్నారు. అంటే వారి వయసు మీ అనుభవం అంత లేదు.
మరి మీరు ఎన్నో ఆటుపోట్లు, కష్టాలు, సుఖాలు, బాధలు, ఆనందాలు, పట్టుదల, పౌరుషం, శపథాలు ఇన్ని చేసి ఈ స్థాయికి వచ్చారే. వారు గోల్డెన్ స్పూన్తో పుట్టిన బిడ్డ. వారికి ఏమి మీ అనుభవంలో ఏముందని ఈ విధంగా అంటే భజన పరులు పార్టీకి లాభం చేస్తున్నారా, పార్టీకి చెడ్డ పేరు తెస్తున్నారా? మిమ్మల్ని ఆయన నాయకులుగా మెచ్చుకుంటున్నారా, పరోక్షంగా మిమ్మల్ని తగ్గించుకుంటూ లోకేష్ గారిని పెంచుకుంటడం వల్ల లాభం మీకు ఎంత ఉందో తెలియదు. కానీ మా వరకు అయితే 2014, 2019లో 2014, 2019, 2024 టు రేపు 29 దాకా మీరే మాకు దేవుడు లాంటి వ్యక్తి. మా కాపులు కూడా రాయలసీమ రెడ్లు మోసం చేశారు, కానీ అదే రాయలసీమ బిడ్డ చంద్రబాబు నాయుడు గారు కంపల్సరీ మాట ఇస్తే నెరవేర్చుకుంటాడు అని చెప్పి ఇంకా కొనాస్తో ఉన్నారు మా వాళ్ళు. ఒకవేళ మీకు ఏదన్నా వయోభారం వచ్చి ఇబ్బంది వచ్చిందనుకోండి, అన్నీ దేవుడి దైవాలు 4వసారి ముఖ్యమంత్రి అయ్యారు, శపథం చేశారు, శాసనసభలోకి వచ్చారు. అత్యధిక మళ్ళీ మీ యొక్క రాజకీయ పరిస్థితిలో అంటే మంత్రిగా దగ్గర నుంచి ముఖ్యమంత్రి నుంచి నేటి ముఖ్యమంత్రి వరకు ఇన్ని సీట్లు సాధించి ముఖ్యమంత్రిగా వెళ్ళిన ఘట్టమైతే మీకు లేదు కదా. అంత గొప్ప శపథం చేసి అలాంటి నెంబర్ 1 మెజార్టీతో మీరు సీట్లోకి వచ్చాక పోన్లే ఇంతకాలం చేసాం. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఇంకా పవన్ కళ్యాణ్ గారు 15 ఏళ్ళు ఉండాలంటున్నాడు. ఒక 5 ఏళ్ళు అవుతుంది, 2 ఏళ్ళు అవుతుంది, ఇంకో 3 ఏళ్ళు ఉంది, ఇంకా 12 ఏళ్ళు అవ్వాలా అని చెప్పి ఎవరికన్నా యువకులకు అప్పచెప్పి మీరు వెనకాల నుంచి గైడెన్స్ ఇవ్వండి. సామాన్య ప్రజలకి మీరిచ్చే హామీలు ఫుల్ఫిల్ అవ్వాలంటే మాట ఏవైతే మనం మాట ఇచ్చేమో ఆ మాట నెరవేరిపోవాలా. అంతేగాని ఊహల పల్లకిలో మీరు పైన ఊరేగించేస్తూ గ్రౌండ్ లెవెల్లో జరగకపోతే నిరాశ వస్తుంది, నిరాశ. అలాగే భోగాపురం ఎయిర్పోర్టు 14 ప్రభుత్వం వచ్చాక 16, 17లో దీన్ని గ్రౌండ్ చేయటం మీరు ఆలోచించారు. మధ్యలో 5 ఏళ్ళు తీసేయండి. 2 సంవత్సరాల్లో సంపూర్ణ మెజార్టీ ఇచ్చుకొని ఓపెన్ చేశారు. ఇది వాస్తవం. అదిగో ఎయిర్పోర్ట్, ఇదిగో పోలవరం, అదిగో ఇది అంటారు. ఈలోపు ఆ పోలవరం అనగానే కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆ మాట అనగానే ప్రజల్లో అనుమానం ఏర్పడింది. ఇది పూర్తవుద్దో ఏటీఎం కింద తయారైపోద్దా. గత ప్రభుత్వంలో సోమవారం పోలవరం, సోమవారం పోలవరం, సోమవారం పోలవరం. ఇప్పుడు ఇలా గాలి తీసేయలేరు కిరణ్ కుమార్ రెడ్డి గారు. దయచేసి చంద్రబాబు నాయుడు గారు మీ కూడా వ్యక్తిగత స్వార్థం కోసం భజనో భజన ఈ భజన పనుల్ని కొంతకాలం వెనక్కి పెట్టండి. పార్టీలకు అతీతంగా ఎవడైతే నిజాయితీగా మాట్లాడుతున్నాడో వాళ్ళ మీరు తీసుకోండి. అది ఎవడన్నా పర్వాలేదు, ఏ కులం అన్నా పర్వాలేదు, ఏ మతం అన్నా పర్వాలేదు. కమిట్మెంట్తో కూటమి గెలుపుకి వాడు పునాది అవుతాడంటే వాడికి అవకాశం ఇవ్వండి. కొత్త రాజకీయ చరిత్ర సృష్టించండి. పార్టీలో వ్యక్తులకి ఈ భజన మ్యాచ్కి మనం పదవులు ఇస్తే ఆడి వ్యక్తిగత స్వార్థం మీ దగ్గరికి వచ్చి అయ్యా 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 అంటాం, మళ్ళీ పక్కన లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి అయ్యా 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 అంటాం, ఈ కార్యక్రమాలు చేసుకోవటం. దీనివల్ల ఏమవుతుంది? పార్టీ ఇమేజ్ తగ్గుతుంది సార్. ఇక నాయకుల విషయం నేను మీకు చెప్పక్కర్లేదు. ఈ 2 సంవత్సరాల్లో మీ కింద నాయకులు ఏ విధంగా చేస్తున్నారో మీకు ఇంటెలిజెన్స్ అన్నీ చెప్తారు. గత ప్రభుత్వంలో నాయకులు ఎలా చేశారో వారిని ఆదర్శంగా తీసుకుంటున్నారు సార్. ఇప్పుడు ఇది జగమెరిగిన సత్యం. ఈ 3 సంవత్సరాల్లో మీరు మేల్కొనకపోతే మాబోటి సామాన్యులు మీ మీద పెట్టుకున్న ఆశలు అడియాసలైతే మా పరిస్థితి ఏంటి సార్? వ్యక్తిగతంగా నేను కాపు నాయకుడిని. నా జోలికి ఏ రాజకీయ పార్టీ నాయకుడు నేను టచ్ చేయడు. నాకు వచ్చిన బాధ ఏమీ లేదు. నిజాయితీగా గత 2014, 19లో పెద్ద కొడుకు అంటే మీకు మద్దతు ఇచ్చాం. 24లో పవన్ కళ్యాణ్ గారు చెప్పాను పెద్దల పాత్ర పోషించాం. ఏమిటి సార్ మీరు ఇచ్చిన హామీ ఏంటి? నెరవేరింది ఏమిటి? ఒకసారి ఆలోచన చేయండి. మనం చెప్పింది
మీరు ఒక పాయింటే చెప్పండి, అది పక్కాగా చెయ్యండి. 2 పాయింట్లు చెప్పండి, నిక్కచ్చిగా చెయ్యండి. 20 పాయింట్లు చెప్పి రోజు పేపర్లు అయ్యే వేసి గ్రౌండ్ అవ్వకపోతే ఏమిటి? భోగాపురం ఎయిర్పోర్ట్ కడతాకి 7 ఏళ్ళు పట్టింది. మధ్యలో పోనీ ఆయన జగన్మోహన్ రెడ్డి గారు కొత్త చేశారని ఆయన చెప్పుకున్నా ఇంకో 2 ఏళ్ళు, 9 ఏళ్ళు. మీరు చెప్పిన ఎయిర్పోర్ట్లు అవటానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది సార్? ప్రతిదీ పేపర్ మీద ఎంత అందంగా రాస్తున్నారంటే ఆఫీసుల్లో అద్భుతంగా రాస్తున్నారు. గ్రౌండ్లోకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ హాస్పిటల్ కట్టా అని చెప్పారు చూసారా? మీరు రోజు టీవీలో చూపించేవో చూసారా మైకెట్టి? అలాగుంది వాస్తవం. గ్రౌండ్లో కనబడటం లేదు, గ్రౌండ్లో చూపించండి. అయ్యా మీరు ఏ హామీ ఇస్తే అదే మాకు పెట్టండి, ప్రసాదంగా మేము అనుభవిస్తాం. కాబట్టి పెద్దలు మీ యొక్క అనుభవం ఉండాలని, మీరు బాగా అనుభవంతో మీరు చేయాలని, 5 ఏళ్ళు సంపూర్ణంగా ముఖ్యమంత్రిగా మీరు ప్రజల కోరికలు తీర్చాలని కోరుకుంటున్నా. నా వరకు వ్యక్తిగతంగా అయితే ఒకవేళ మీకేదన్నా ఇబ్బంది వస్తే గైడెన్స్ ఇచ్చి మీరు ఇంకొక అతన్ని వేసి కూటమిని మరో 12 ఏళ్ళు నడిపించడానికి, 12 ఏళ్ళు మరో పుష్కరకాలం నడిపించడానికి మీరు కంకణం కట్టుకొని ప్రజల ఆశలు నెరవేరేలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ నాగబాబు.